సంక్షేమం యొక్క అనేక సంకల్పాలు ఇంకా నెరవేరవలసి ఉంది. అభివృద్ధి చెందిన మరియు సంపన్నమైన భారతదేశం కోసం మా సంకల్ప యాత్ర కొనసాగుతూ ఉంటుంది. भारत का निर्माण करता होगा। ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దూరదర్శనిక నాయకత్వంలో గౌరవ భూమి తెలంగాణకు లభించింది. కొత్త గుర్తింపు, కొత్త అభివృద్ధి. ఉజ్వల మొత్తం వీళ్ళు ఈకేవైసీ జరుగుతాను సార్. ఈకేవైసీ అవి వేయిస్తాం సార్ ఈరోజు ఉజ్వల కోసం. అంటే మీ అక్కడ మార్నింగ్ అక్కడ జరిగింది కదా, అక్కడికి వచ్చారు. నిన్న వచ్చారు సార్, నిన్న వచ్చారు మున్సిపాలిటీ. మీరు ముంగడు ఉండాలి. సార్ మెడికల్ भारत माता की विकसित भारत संकल्प यात्रा ఎమ్మెల్యే పట్టాల్ సురన్న గారు విచ్చేయడం జరిగింది. కుర్చీలలో కూర్చోవాల్సిందిగా మనవి చేస్తున్నాం. అందరూ కూడా కూర్చోవాల్సింది. గురించి మాట్లాడడం జరిగింది. అందరూ మొదలు వచ్చి కుర్చీలలో కూర్చోండి. నాయకులు, కార్యకర్తలు అందరూ కూడా ఇక్కడ సఖీ కేంద్రం అని చెప్పేసి ఉంది సార్. వనస్థ నుంచి ప్రాబ్లం వచ్చినప్పుడు అవి వాళ్ళు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఇస్తున్నటువంటి సంక్షేమ పథకాలన్నీ కూడా న్యాయ సేవలే సార్, వైద్య సేవలే సార్. రంజిత్ ఒకటే క్లిప్ తీసుకోవాలి. కూర్చోండి అమ్మా. ఓకే. అలాగే నెహ్రూ యువ కేంద్రం కోఆర్డినేటర్ శైలి బెల్లాల్ మేడం గారిని వేదికపైకి రావాల్సిందిగా కోరుతున్నాము. కార్పొరేటర్ ప్రభాకర్ గుప్తా గారిని వేదికపైకి రావాల్సిందిగా కోరుతున్నాము. అలాగే ఎస్బీఐ మేనేజర్ గారిని వెంకట్ భార్గవ్ నాయుడు గారిని వేదికపైకి రావాల్సిందిగా కోరుతున్నాము. వేదిక పైన పిలుస్తున్న వాళ్ళే ఉండాలి. అందరూ మిగిలిన వాళ్ళందరూ కిందికి రావాల్సిందిగా మనవి. అందరూ కూడా వేదికపైకి సగౌరవంగా ఆహ్వానిస్తున్నాము. తదుపరి ఈ కార్యక్రమం స్టార్ట్ అవుతుంది కాబట్టి వేదిక పైన పిలిచిన వారు మాత్రం ఉండి మిగతా వాళ్ళందరూ కూడా కిందకి వెళ్తే మీటింగ్ అనేది స్టార్ట్ చేసుకోవడం జరుగుతుంది. ఇక్కడ అందరూ కూడా సహకరించాలని చెప్పేసి మీకు అందరూ కూడా విజ్ఞప్తి చేస్తున్నాము. అన్న ఒకసారి చూడండి అన్న ఇక్కడ. ఓకే ఓకే. గౌరవ ఎమ్మెల్యే మరి అలాగే ఎల్డిఎం మరియు ఎంఐకే మరియు స్థానిక కార్పొరేటర్లు, ప్రజాప్రతినిధులు,
లబ్ధిదారులు మీడియా సమాచార మంత్రిత్వ శాఖ సెంట్రల్ బ్యూరో ఆఫ్ కమ్యూనికేషన్ ఆధ్వర్యంలో మీకు అందరికీ కూడా ఈ వికసిత్ భారత్ సంకల్ప కార్యక్రమానికి ఆహ్వానం పలుకుతున్నాము. ఈ వికసిత్ భారత్ కార్యక్రమం ప్రధాన ఉద్దేశం నవంబర్ 15 కార్యక్రమాన్ని దేశవ్యాప్తంగా ఈ కార్యక్రమం కొనసాగుతుంది. తెలంగాణ రాష్ట్రంలో కూడా ఈ కార్యక్రమం వికసిత్ భారత్ సంకల్ప యాత్ర లాంఛనంగా కొనసాగుతుంది. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి సంక్షేమ పథకాలు ప్రజల వద్దకే తెలియజేయాలి. అర్హులై ఉండి ఎవరు కూడా ఈ సంక్షేమ పథకం లబ్ధి పొందకపోతే అలాంటి వాళ్ళందరూ కూడా మిగిలిపోకూడదు. ప్రతి ఒక్కరూ కూడా ఈ సంక్షేమ పథకాలు అందిపుచ్చుకోవాలి. అందులో భాగంగానే ఈ వికసిత్ భారత్ సంకల్ప యాత్ర కార్యక్రమాన్ని గ్రామాన మారుమూల ప్రాంతాలకు సైతం ఈ ప్రచారార్థం వెళ్లి పబ్లిసిటీ చేయడం జరుగుతుంది. ప్రధానంగా పుట్టిన బిడ్డ నుంచి పిఎం పోషణ్ అభియాన్ అనే స్కీమ్ మొదలు పెట్టుకొని రైతాంగం కోసం పిఎం కిసాన్ స్వానిధి 6,000 రూపాయల నుంచి వీధి వ్యాపారాలు చేసుకుని వారికి కూడా 10,000 రూపాయలు రుణం ఇవ్వడం నుంచి మరి ముద్రా లోన్ నుంచి కేంద్ర ప్రభుత్వ పథకాలు చాలా ఉన్నాయి. మన హెల్త్ పరంగా చూస్తే ఆయుష్మాన్ భవ అని చెప్పేసి మరి అదే విధంగానే మనం ఇప్పటికి కూడా కొన్ని గ్రామీణ ప్రాంతాలు వెళితే కట్టెల పొయ్యి మీద వాళ్ళు వంట చేసుకునే వాళ్ళు, అలాంటి వారిని దృష్టిలో ఉంచుకొని దేశ ప్రధాని గారు ఈ దుస్థితి ఉండకూడదు, అందరూ కూడా ఖచ్చితంగా వాళ్ళు గ్యాస్ కనెక్షన్ ఇవ్వాలని చెప్పేసి ఆ రోజు కంకణం కట్టుకొని ప్రతి వంటగదిలో ఉజ్వల ఇంధనం ఉండాలని చెప్పేసి ఆ రోజు ఈ స్కీమ్ ను లాంచ్ చేయడం జరిగింది. ఇప్పటికీ చాలా మంది లబ్ధి పొందుతున్నారు. ఇలా కేంద్ర ప్రభుత్వ పథకాలకు సంబంధించి ఈ స్కీముల పైన అవగాహనతో పాటు ఎవరైనా లబ్ధి పొందకపోతే వాళ్ళకి లబ్ధి పొందేలా ప్రధానమంత్రి ఉద్దేశంతో ఈ కార్యక్రమం తీసుకురావడం జరిగింది. దేశ ప్రధాని కోరుకున్నది ఒకటి, 2047 నాటికి దేశం అభివృద్ధి చెందినటువంటి దేశంగా తీర్చిదిద్దుకోవాలి. మీరందరూ కూడా భాగస్వాములు కావాలి. కేంద్ర ప్రభుత్వం ఏదైతే సంక్షేమం అభివృద్ధి ఏదైతే చేస్తుందో వాటిలో కూడా మనం కూడా భాగస్వాములై కేంద్ర ప్రభుత్వానికి దేశ ప్రధానికి ఇంత మంచి కార్యక్రమాన్ని మనకు కల్పించినందుకు మనం ఒకసారి దేశ ప్రధాని గారికి తమ చేతుల ద్వారా తప్పట్లతో ముఖ్యంగా అభినందన చేయాల్సి చేస్తుంది. ఎందుకంటే వికసిత్ భారత్ అనే ఆ యొక్క సెంటెన్స్ లోనే ఉంది. వికసించినటువంటి ఒక భారతదేశాన్ని మనం తీర్చిదిద్దుకోవాలి, ఒక మంచి సమాజాన్ని తీర్చిదిద్దుతాం. ఏదైతే సంక్షేమం కలిగిస్తుందో ఆ సంక్షేమ పథకాలు అందరూ కూడా సద్వినియోగం చేసుకోవాలని చెప్పేసి ఈ కాన్సెప్ట్ తో ఈ కార్యక్రమాన్ని ఈరోజు వర్ణి చౌరస్తాలో ఈ కార్యక్రమం జరుగుతుంది. ఇంకా ఈ కార్యక్రమం అనేది నిజామాబాద్ పట్టణంలో 4 రోజుల వరకు ఇక్కడే ఉంటుంది. మరి ఆ తర్వాత ఆర్మూర్ వెళ్తుంది. ఆర్మూర్ నుంచి భీమ్గల్ నుంచి జగిత్యాలకు ఈ వాహనము అర్బన్ వాహనము, ఇది అర్బన్ వాహనం అండి. రూరల్ వాహనం అని గ్రామీణ ప్రాంతాల్లో కూడా క్యాంపెయిన్ జరుగుతుంది. అందరూ కూడా మీరు ఈ యొక్క ప్రచారకర్తలాగా పనిచేయాలి. ఎందుకంటే పబ్లిసిటీ చేయాలి. వచ్చిన వాళ్ళందరూ కూడా అవేర్నెస్ కల్పించాలి. తోటి పక్కన ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా మంచి పథకాలు ఉన్నాయి, ఈ పథకాలు తెలియకపోతే కన్నా తెలుసుకోండి అని చెప్పేసి మీరు తెలుసుకోవడమే కాకుండా ఇతరులు కూడా తెలియజేస్తారని చెప్పేసి నాకు ఈ అవకాశం కల్పించినటువంటి గౌరవ ఎమ్మెల్యే గారికి మరియు ముఖ్య అధికారులకు అందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ, నా పేరు ధర్మానాయక్, సెంట్రల్ బ్యూరో ఆఫ్ కమ్యూనికేషన్, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. థ్యాంక్ యూ. హాజరైన ప్రెస్ వారికి, ప్రజలకి అందరికీ శుభోదయం అండి. ఈరోజు మనకి వికాస్ సంకల్ప యాత్ర అనేది సెంట్రల్ క్యాంపుగా దేశంలోని ప్రతి గ్రామానికి కూడా ఇది యాత్ర అనేది చేరుతుంది. చేరి అక్కడ ప్రజలకి స్కీమ్ యొక్క వివరాలు వివరించడం జరుగుతుంది. ఈ స్కీమ్లో మనకి బ్యాంకుకి సంబంధించి మనకి 3-4 అద్భుతమైన స్కీములు తీసుకురావడం జరిగింది. దీనిలో ఇంతకుముందు మనకి బ్యాంక్ ఖాతా ఓపెన్ చేయాలంటే చాలా కష్టంగా ఉండేది. అటువంటిది గవర్నమెంట్ పిఎం జన్ ధన్ యోజన కింద 0 బ్యాలెన్స్ తోనే మనం అకౌంట్ ప్రతి ఒక్కరూ ఏర్పాటు చేసుకోవచ్చు. అలాగే ఈరోజు ఆధార్ అయితే ఎలా ఉందో అలాగే ప్రతి ఒక్కరు కూడా బ్యాంక్ ఖాతా ఉండాలి.
గవర్నమెంట్ యొక్క స్కీమ్స్ సబ్సిడీలు కానీ గ్యాస్ సబ్సిడీ కానీ ఏ విధమైన పథకం రిలేటెడ్ అయినా మనకి త్రూ అకౌంట్ ద్వారా మనకి జమ అవటం జరుగుతుంది. అందుచేత ప్రతి ఒక్కరు ఇంతవరకు ఎవరైనా అకౌంట్ ఓపెన్ కాకపోతే దగ్గరలోని బ్యాంకులు కానీ కస్టమర్ పాయింట్లోకి వెళ్ళి మనం జీరో బ్యాలెన్స్ అకౌంట్ ఓపెన్ చేయవచ్చు. ఇది జన్ధన్ యోజన అకౌంట్ అంటాము. అలాగే మనకి 2 ఇన్సూరెన్స్ స్కీములు కూడా ప్రభుత్వం తీసుకొచ్చింది. అందరికీ అందుబాటులో ఉండే విధంగా ఈ స్కీములు కూడా ఉన్నాయి. 20 రూపాయల ప్రీమియంతో ప్రధానమంత్రి సురక్ష బీమా యోజన అనే స్కీమ్ తీసుకురావడం జరిగింది. ఇది 20 రూపాయల ప్రీమియం 18 నుంచి 70 సంవత్సరాల వరకు జాయిన్ అవ్వచ్చు. ఇది ఎవరైతే ఎన్రోల్ చేసుకున్నారో వాళ్ళకి ఏమైనా అయితే ఫ్యామిలీకి 2 లక్షలు ఇవ్వడం జరుగుతుంది. ఇది యాక్సిడెంటల్ డెత్. ఇది కాకుండా వేరే ఒక స్కీమ్ 436 రూపాయల ప్రీమియం సురక్ష బీమా యోజన ఉంది. ఇది 18 నుంచి 50 సంవత్సరాల వరకు వాళ్ళు జాయిన్ అవ్వచ్చు. ఇది కూడా 2 లక్షల ప్రీమియం 2 లక్షల వరకు మనకి ఇన్సూరెన్స్ వస్తుంది. ఏదైనా మనకి ఫ్యామిలీకి అయితే వాళ్ళకి నామినీకి 2 లక్షలు అవుతుంది. అలాగే పెన్షన్ పథకం ఒకటి అటల్ పెన్షన్ యోజన పథకం అనే ఒక స్కీమ్ కూడా తీసుకొచ్చింది. గవర్నమెంట్ ఎంప్లాయీస్కి అయితే పెన్షన్ వస్తుంది. రోజు కష్టపడి పనిచేసే వాళ్ళకి కొంత ఏజ్ వరకు పని చేయగలరు, తర్వాత చేయలేరు. అటువంటి వాళ్ళకి ఉద్దేశించి తయారు చేసిన ఈ పథకము. ఇది వాళ్ళకు వయసులో ఉన్నప్పుడే కొంత అమౌంట్ సేవ్ చేయగలిగితే 60 సంవత్సరాల తర్వాత వాళ్ళకి పెన్షన్ వస్తుంది. ఇది 1000, 2000, 5000 స్థోమతను బట్టి నెలలో ప్రీమియం ఉంటుంది. తక్కువ ఏజ్లో జాయిన్ అయితే వాళ్ళకి తక్కువ ప్రీమియం ఉంటుంది. ఈ 3 స్కీమ్లో కూడా ప్రతి ఫ్యామిలీలో ప్రతి ఒక్కరు కూడా తీసుకోవాలి. దీని తర్వాత మనకి ఆడపిల్లలకి కూడా మనకి సుకన్య సమృద్ధి యోజన అనే పథకం ఉంది. ఇది మనకి నెలకి 250 రూపాయల నుంచి 1,50,000 వరకు సేవ్ చేసుకోవచ్చు. ఇది బ్యాంక్ వడ్డీ కన్నా ఎక్కువ వడ్డీ వస్తుంది. ఇప్పుడు ప్రజెంట్ అయితే 8.2% ఉంది. ఆ అమ్మాయికి మనకి 21 సంవత్సరాలు వచ్చిన తర్వాత అమౌంట్ మనకి మెచ్యూరిటీ అవుతుంది. దీని మీద వచ్చే వడ్డీ మీద మనకి ట్యాక్స్ ఉండదు. గవర్నమెంట్ డిపార్ట్మెంట్ మీద అయితే మనకి ట్యాక్స్ ఉంటుంది. దీని మీద ట్యాక్స్ ఉండదు. మీకు వడ్డీ కూడా ఎక్కువ ఉంటుంది. ఆ అమ్మాయికి 10వ తరగతి వచ్చిన తర్వాత పార్సల్ అమౌంట్ అనేది విత్డ్రా చేసుకోవచ్చు. ఇవి అన్ని బ్యాంకుల్లోనూ మనకి అందుబాటులో ఉంది. మనకి ఆసక్తి ఉన్న వాళ్ళు అంతా బ్యాంకులోకి వెళ్ళి ఎలిజిబుల్ ఉన్న వాళ్ళు ఎన్రోల్ చేసుకోవచ్చు. ఇది కాకుండా మనకి స్ట్రీట్ వెండర్స్ లోన్స్ మనకి కరోనా టైంలో స్టార్ట్ అయింది. మనకి పిఎం స్వయం నిధి లోన్స్ అని ఇవి స్టార్టింగ్ లో 10,000 నుంచి స్టార్ట్ అయింది. రెగ్యులర్ గా ఎవరైతే కట్టుకున్నారో 10,000 నుంచి 20,000, 20,000 నుంచి మనకి 50,000 కూడా వరకు ఇవ్వడం జరుగుతుంది. రెగ్యులర్ గా పేమెంట్ చేసుకుంటే వాళ్ళకి ఇయర్ బై ఇయర్ అమౌంట్ పెరగడం జరుగుతుంది. ఇది కూడా మన వీధి వ్యాపారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు అర్హత ఉన్న వాళ్ళందరూ తీసుకోవాల్సిందిగా కోరుతున్నాను. అట్లాగే మనకి బిజినెస్ చేసుకునే వాళ్ళకి ముద్రా లోన్లు అందుబాటులో ఉన్నాయి. ఈ ముద్రా లోన్లో కూడా మనకి 10 lakhs వరకు బ్యాంకులో తీసుకోవచ్చు. అలాగే మనకి ఇండస్ట్రీస్ పెట్టిన వాళ్ళకి స్టాండ్ ఆఫ్ ఇండియా లోన్స్ ఉన్నాయి. ఇవి కూడా మనకి కేంద్ర ప్రభుత్వం ద్వారా బ్యాంకుల ద్వారా ఇవ్వడం జరుగుతుంది. ఈ స్కీముల మీద మీరు ఇక్కడ బ్యాంకులు కూడా వాళ్ళు కూడా వచ్చారు. మీకు ఏ విధమైన డౌట్స్ ఉన్నా వాళ్ళని క్లారిఫై చేసుకోవచ్చు. అదేవిధంగా ఆరోగ్యశ్రీ కానీ మెడికల్ చెకప్స్ కానీ ఇక్కడ అందుబాటులో ఉన్నాయి. ఎవరైనా మీకు ఏమైనా ఎంక్వైరీస్ ఉంటే వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతారు. ఇది ఇక్కడే డౌట్సే కాకుండా దగ్గరలో ఉన్న బ్యాంకులకు కూడా వెళ్ళి మీరు ఎంక్వైరీ చేసుకోవచ్చు. ఈ స్కీమ్స్ అందరూ మీరు అర్హత ఉన్న వాళ్ళందరూ తీసుకోవాల్సిగా కోరుతున్నాను. ఎమ్మెల్యే గారికి, వేదిక పైన ప్రజాప్రతినిధులు, అధికారులు, ఇక్కడికి ఇచ్చేసినటువంటి ప్రజలందరికీ కూడా నా నమస్కారాలు. మొట్టమొదటిగా నేను చెప్పవలసింది ఏంటంటే మన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు యువత కోసం ప్రత్యేకంగా ఆలోచించి మేరా యువ భారత్ అనే ఒక వెబ్ పోర్టల్ని రీసెంట్గా లాంచ్ చేయడం జరిగింది. ఈ వెబ్ పోర్టల్లో 15 నుంచి 29 మధ్య వయసు గల యువతి యువకులందరూ కూడా తమ యొక్క మొబైల్ నంబరు లేదా ఈమెయిల్ ఐడితో రిజిస్టర్ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ యువతి యువకులకు అందరికీ కూడా వారి యొక్క ఓవరాల్ డెవలప్మెంట్, ఎక్స్పీరియన్షియల్ లెర్నింగ్, అలాగే వారికి కేంద్ర ప్రభుత్వం ద్వారా అందుతున్నటువంటి వివిధ పథకాల గురించి తెలియజేసే ఈ యంత్రమే ఆ వెబ్ పోర్టల్ మేరా యువ భారత్ పోర్టల్. దీన్ని mybharat.gov.in ప్రతి ఒక్క యువతి యువకులు కూడా తప్పనిసరిగా రిజిస్టర్ చేసుకోవాల్సిందిగా కోరుతున్నాము.
వికసిత్ భారత్ సంకల్ప యాత్ర 40 రోజులు నడిచే ఈ యాత్రలో కేంద్ర ప్రభుత్వం ద్వారా వివిధ పథకాల గురించి ప్రజలకు అవగాహన కల్పించే దీంట్లో లబ్ధిదారులందరూ కూడా వారే కాకుండా వారి యొక్క తెలిసిన వాళ్ళు, బంధువులు, చుట్టాలు అందరికీ కూడా ఈ విషయాలు తెలియజేయాలని, ప్రతి ఒక్కరికి ఈ పథకాల గురించి తెలియజేయాలని, అలాగే మన దేశాన్ని అభివృద్ధి చెందిన మరియు వికసిత భారత్గా మార్చుకునేందుకు మనమందరం కూడా పాల్పంచుకోవాలని కోరుతున్నాను. వయసు గల యువతి యువకులు స్థానిక కార్పొరేటర్ గారిని చాలా క్లుప్తంగా మంచి సందేశం ఇచ్చిన దానికి మీకు ధన్యవాదాలు చెప్తున్నాం సార్. సంబంధించిన అధికారి వేదిక గురించి అవగాహన కల్పించవలసిందిగా కోరుతున్నాము. ప్రభుత్వాల సహకారంతో నడపబడుతుంది. ఈ సఖీ వన్ స్టాప్ సెంటర్ అత్యాచార బాధితులకు కానీ, గృహహింస బాధితులకు కానీ సహాయము, సేవలు అందించడం జరుగుతుంది. ఇక్కడ అత్యాచారానికి గురైన బాధితులు కానీ, గృహహింసకు గురైన మహిళలకు కానీ, బాలికలకు కానీ సత్వరమే వాళ్ళకి షెల్టర్ కల్పించి వాళ్ళకి హాస్పిటల్లో వైద్య సేవలు అందించడం జరుగుతుంది. వైద్య సేవలు మరియు వాళ్ళకు కావాల్సిన కౌన్సిలింగ్, అంటే వాళ్ళకు జరిగిన ఆ యొక్క హింస వల్ల వాళ్ళు ఒక ట్రామాలోకి వెళ్ళడం జరుగుతుంది. అంటే వాళ్ళు ఏం చేయాలో, ఎక్కడికి వెళ్ళాలో వాళ్ళకే వాళ్ళ పరిస్థితి అర్థం కాదు కాబట్టి వాళ్ళకు కౌన్సిలింగ్ సేవలు అందించడం జరుగుతుంది. ఈ కౌన్సిలింగ్ సేవలు సఖీ సెంటర్లో సోషల్ కౌన్సిలర్స్ ఉంటారు, MSW చేసిన వాళ్ళు, వాళ్ళ ద్వారా కౌన్సిలింగ్ సర్వీస్ అనేది జరిగించడం. 5 రోజులు సఖీ కేంద్రంలో వాళ్ళకు షెల్టర్ అందించి వాళ్ళకి అవసరమైన దుస్తులు మరియు మినిమం నిత్యావసరాలు వాళ్ళ కౌన్సిలింగ్ ఇచ్చి 5 రోజుల కౌన్సిలింగ్ జరిగించి ఎవరైతే వాళ్ళకి బాధలకు గురి చేస్తున్నారో వాళ్ళని కూడా పిలిపించి కౌన్సిలింగ్ ఇప్పించడము. సభను అలంకరించిన పెద్దలు గౌరవ ఎమ్మెల్యే గారు కన్పాల్ సూర్యనాథ్ గారికి, SBI లీడ్ సార్ గారికి మరియు SBI వర్ణీశ్వరస్త బ్రాంచ్ మేనేజర్ గారికి మరియు NSK యూత్ ఆఫీసర్ శైలి బెల్లాల్ గారికి, గౌరవ కార్పొరేటర్లకి మరియు ఈ సభకి వచ్చేసినటువంటి ప్రజలందరికీ నా అభినందనలు. ఈ వికసిత భారత కార్యక్రమం ప్రజలకు కేంద్ర ప్రభుత్వ పథకాల అవగాహన పెంపొందించాలనే ఉద్దేశంతో చేయబడింది. ఇక్కడ ఉన్న స్టాల్స్ బేటీ బచావో, బేటీ పడావో, క్షయవాది సంబంధించిన అవగాహన కార్యక్రమం మరియు సఖీ సెంటర్ ఇట్లాంటివి కేంద్ర ప్రభుత్వం ఎన్నో రకాల పథకాలను ప్రవేశపెట్టి వాటిపై అవగాహనను పెంపొందించుకోవడానికి ప్రజలకు ఎన్నో కార్యక్రమాలు చేస్తోంది. అయితే మా ఆల్ ఇండియా రేడియో తరఫున కూడా ఒకటి నవభారతం అనే కార్యక్రమం, ఇప్పుడు వికసిత్ భారత్ కార్యక్రమం మొదలైన తర్వాత అది వికసిత్ భారత్ గా పేరు మార్చుకుని వికసిత్ భారత్ గా కార్యక్రమం ప్రసారం అవుతుంది. ఇది సోమవారం నుండి శనివారం వరకు వికసిత్ భారత్ కార్యక్రమం ప్రతిరోజు రాత్రి 7:45 ప్రసారం అవుతుంది. ఈ కార్యక్రమాన్ని కూడా మనం విని కొంత అవగాహన పెంపొందించుకోవాలని ఈ సందర్భంగా నేను తెలియజేస్తూ ధన్యవాదాలు. ఎమ్మెల్యే గారు కన్పాల్ సురేంద్ర గారికి, అలాగే ఆఫీసర్ మా గ్రూప్ ఆర్పి గారు నన్ను కలిసి నాకు ఫస్ట్ టైం 10,000 రూపాయలు లోన్ వచ్చింది. దాని తర్వాత నేను రెగ్యులర్ కట్టుకుంటూ పోయాను. దాని తర్వాత 20,000 లోన్ వచ్చింది.
అది కూడా నేను నా వ్యాపారాన్ని డెవలప్ చేసుకుంటూ ఇప్పుడు 50,000 రూపాయలు రోల్ వచ్చింది. అలాగే నేను మా ఎస్బీఐ మేనేజర్ వాళ్ళకు ధన్యవాదాలు చెప్తూ నాకు ఈ అవకాశం కల్పించిన ప్రధానమంత్రి గారికి కోటి ధన్యవాదాలు చెప్తూ, అలాగే మా ఆర్పి గారు, మా వెబ్న ఆఫీసర్ గారు, వీళ్ళందరికీ నేను రుణపడి ఉంటాను. ఇలాగే నేను ముందుకు కొనసాగాలని వీళ్ళ ఆశీర్వాదంతో ప్రధానమంత్రి గారి శ్రీ నరేంద్ర మోడీ గారి ఆశీస్సులతో నేను ముందు ఇంకా కొనసాగాలని, నాకు ఇట్లానే సాయం చేయాలని, నా వ్యాపారాన్ని అభివృద్ధి చెందాలని కోరుకుంటూ అందరికీ ధన్యవాదాలు ముగిస్తున్నాను. ఉమెన్స్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ లో DWO ఆధ్వర్యంలో మేము వర్క్ చేస్తాము. మిషన్ శక్తిలో భాగంగా మహిళా సాధికారత కేంద్రం అనేది ఒక స్కీమ్ లో పనిచేస్తుంది. ఈ సెంట్రల్ గవర్నమెంట్ కి సంబంధించి సుకన్య సమృద్ధి యోజన, బేటీ బచావో, బేటీ పడావో, సఖీ కేంద్రం ఇలా ఏవైతే ఉన్నాయో ఉమెన్ ఎంపవర్మెంట్ కి సంబంధించి మరియు ప్రొటెక్షన్ కి సంబంధించి అవేర్నెస్ కార్యక్రమాలు, అవగాహన సదస్సులు అనేవి మేము నిర్వహించడం జరుగుతుంది. జిల్లా స్థాయిలో, గ్రామ స్థాయిలో మరియు మండల స్థాయిలో కూడా మేము ప్రోగ్రామ్స్ అనేవి కండక్ట్ చేయడం. ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారం. భారత్ మాతా కీ, భారత్ మాతా కీ. వికసిత్ భారత్ ఈ కార్యక్రమానికి వేదిక మీదున్న FPO ధర్మనాయక్ గారికి మరియు SBI వర్ని రోడ్ మేనేజర్, లీడ్ బ్యాంక్ మేనేజర్ నాగ శ్రీనివాసరావు గారికి, NYK మేడం శ్రీమతి శైలి గారికి, స్థానిక కార్పొరేటర్ నారాయణ గారికి, మమతా ప్రభాకర్ గారికి, శక్తి కేంద్రము మరియు నాయకులందరికీ కూడా, జిల్లా ఉపాధ్యక్షులు నాగు లక్ష్మీనారాయణ గారికి, మండల అధ్యక్షులు వీరేందర్ గారికి, మధు గారికి మరియు ఇతర నాయకులకు, ఇక్కడికి విచ్చేసిన నిజామాబాద్ నియోజకవర్గ, ఇది 4 డివిజన్ల సెంటర్, ఇది ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా నమస్కారాలు తెలియజేస్తూ, ఏదైతే భారతీయ జనతా పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు దీన్ దయాళ్ ఉపాధ్యాయ్ ప్రభుత్వ సంక్షేమ పథకాలు చిట్ట చివరి వ్యక్తికి చేరినప్పుడే దాని ఫలితము ఉంటుందని చెప్పడం జరిగింది. దానికి అనుగుణంగా వారు చెప్పిన మార్గంలో ఈరోజు భారతదేశ ప్రధాని నరేంద్ర మోడీ గారు కేంద్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలు ప్రతి గ్రామంలో, ప్రతి పట్టణంలో వారికి చెందాలని దేశ అభివృద్ధి ధ్యేయంగా ఈ వికసిత్ భారత్ కార్యక్రమం ప్రారంభించడం జరిగింది. ఏదైతే నవంబర్ 15 ఆదివాసీ ముద్దుబిడ్డ బిర్సా ముండా జయంతి, ఆదివాసీ గౌరవ దివస్ అంటారని ఆ రోజు నుండి ఈ కార్యక్రమం ప్రారంభించడం జరిగింది. ఇక్కడ ఈ కార్యక్రమంలో పాల్గొంటున్న ఉజ్వల్ యోజన కౌంటర్ కానీ, బేటీ బచావ్ బేటీ పడావ్ కానీ, బ్యాంకు అధికారులు, NYK వీళ్ళందరూ కూడా స్పష్టంగా చెప్పడం జరిగింది. 10 సంవత్సరాల క్రితం ఏదైతే నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం వచ్చిందో మొట్టమొదటగా ప్రారంభించిన స్కీము జన్ధన్ యోజన. జన్ధన్ యోజన అంటే జీరో అకౌంట్. అందరికీ జీరో అకౌంట్ ఉంది కదమ్మా. అంతకుముందు ఉండేదా? ఎవరికి ఉండేదంటే బీడీలు చేసుకునే వాళ్లకు, మస్ట్ అండ్ షుడ్ కంపల్సరీ అకౌంట్లు ఉండే వాళ్ళకి తప్ప వేరే పేదలకు కానీ మధ్యతరగతి వాళ్ళకి కానీ బ్యాంక్ వెళ్ళి మా అకౌంట్ ఓపెన్ చేయమంటే మాటువంటి వాళ్ళ గ్యారంటీ కావాలనో, లేకుండా ఇంకా అధికారులు డిపాజిట్ చేయాలా, అధికారుల సంతకాలు కావాలని చెప్పేది. అక్కడి నుంచి ప్రారంభించిన నరేంద్ర మోడీ గారి ప్రయాణము జన్ధన్ యోజన ప్రవేశపెట్టినప్పుడు ప్రతిపక్షాలు విమర్శించినాయి సాధ్యమా అని. కానీ ఈరోజు
ఇప్పటి వరకు 50 కోట్ల ఖాతాలు ప్రారంభించడం జరిగింది. బ్యాంకు వాళ్ళే మన ఇంటికి వచ్చారు. మనం బ్యాంకుల చుట్టుముడి తిరిగితే అయ్యేది పని కాదు. అదే అక్కడి నుంచి ప్రారంభించిన ఆయన ప్రజలే దేశం అభివృద్ధి చెందాలా, దేశంతో పాటు ప్రజల జీవితాలు కూడా అభివృద్ధి చెందాలనే ఒక ధ్యేయంతో ఆయన అనేక సంక్షేమ పథకాలు, మహిళా బిడ్డలకు ఉజ్వల యోజన, కట్టెల పొయ్యి మీద ఆరోగ్యం చెడిపోతుందని, స్వచ్ఛ భారత్ కింద ప్రతి మహిళకు ఒక గౌరవం, టాయిలెట్స్, అదేవిధంగా చిరు వ్యాపారులకు ఇంతకుముందు లబ్ధి చెందిన ఆయన చెప్పడం జరిగింది. 10,000 తీసుకొని ఈరోజు 50,000 తీసుకున్నాడు. నిజామాబాద్ నగరంలో ముద్రా లోన్లు కూడా 50,000 నుంచి 10 లక్షల రూపాయలు చిరు వ్యాపారులు, అంటే చిన్న చిన్న కిరాణా షాపులు అవి చేసుకునే వాళ్ళు. దాంతోపాటు ప్రపంచంలోనే అతి తక్కువ ప్రీమియం తోటి ఇన్సూరెన్స్ స్కీమ్ 440 రూపాయలు, మళ్ళీ 20 రూపాయలు, అంటే 4 లక్షల రూపాయల స్కీము. అదేవిధంగా ఇక మనకైతే అందరికీ తెలుసు కరోనా వ్యాక్సిన్ 2020లో మన పరిస్థితి ఏంటిది? నువ్వు నేను అందరం ఏమనుకుంటామంటే ఉంటామా పోతామా? ఎందుకంటే ప్రపంచం అంతా కూడా ఎదురు చూసింది. మరి భారతదేశంలో అత్యధిక జనాభా ఉన్న దేశం, పేద దేశము, ప్రపంచ పటంలో దీని పరిస్థితి ఏమవుతుందో అనే సమయంలో ప్రపంచంలోనే త్వరగా వ్యాక్సిన్ తయారు చేసి దేశంలో ప్రతి ఒక్కరికి 2-3 డోసులు ఉచితంగా ఇచ్చిన దేశం ప్రపంచంలో ఏకైక దేశం భారతదేశం మాత్రమే. దాంతో పాటు సుమారు 60 దేశాలకు, పేద దేశాలకు మన వ్యాక్సిన్ ఇవ్వడం, ఫ్రీగా ఇవ్వడం జరిగింది. ఇది నరేంద్ర మోడీ గారి పరిపాలన. ఎందుకంటే 10 సంవత్సరాలలో ఒక్క స్కామ్ లేకుండా, ఎటువంటి కరప్షన్ లేకుండా అభివృద్ధి ధ్యేయంగా పనిచేస్తున్న నరేంద్ర మోడీ గారు అనేక స్కీమ్లు మనకు ఈ పాంప్లెట్ అన్ని కూడా చూపడం జరిగింది. ఆయుష్మాన్ భారత్, మనకి ఇక్కడ ఇంతకుముందు ఆరోగ్యశ్రీ అది కుంటుపడ్డది. ఇప్పటి ప్రభుత్వం కూడా 10 లక్షల రూపాయలు అంటుంది. ప్రజా పరిపాలన దరఖాస్తులు తీసుకుంటా ఉన్నారు. చేయూత ఇస్తున్నాడు 2,500 రూపాయలు, చేయూత 4,000, ప్రతి ఒక్కరికి 500 రూపాయల తోటి సిలిండర్లు. అదేవిధంగా 5 లక్షల రూపాయలు ఆవాస్ యోజన కింద వాళ్ళు అడిగిన సమయం దగ్గర పడుతూ ఉంటే వాళ్ళు ఇంప్లిమెంట్ చేయకుంటే, ఏదైతే ఇప్పుడు 6వ తారీఖు దగ్గర అప్లికేషన్ తీసుకుంటా ఉన్నారు, అప్లికేషన్ తీసుకున్న తర్వాత వాళ్ళు మొత్తం కూడా దాని ఒక ప్రాపర్ లిస్టు మీరు ప్రకటించాలని మేము డిమాండ్ చేస్తాము. తప్పకుండా మీరు వాళ్ళు ఏదైతే 6 గ్యారెంటీలు ఇస్తున్నారో అవి కూడా మనకు చెందకట్టు మేము పోరాటం చేస్తాం, అడుగుతాం. దాంతో పాటు ముఖ్యంగా సమయం, అంటే ఎటువంటి సమయం ఎంత డిలే కాకుండా కేంద్రం ఇస్తున్న సంక్షేమ పథకాలు ప్రజలందరూ కూడా వినియోగించుకోవాలని మీ అందరికి కూడా కోరుతా ఉన్నాం. సంక్షేమ పథకాలు కేంద్రమే డిలే కాదు. మీరు అర్బన్లో నిజంగా చెప్పాలంటే ఇప్పటి వరకు కేంద్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలు పల్లెటూళ్ళతో కంపేర్ చేస్తే, మండలాలతో కంపేర్ చేస్తే అర్బన్లోనే మనం ఇంకా తక్కువ అని వినియోగించుకున్నాం. కనుక మీరు తప్పకుండా ఈ వికసిత్ భారత్ వీటి ద్వారా మనకి ఏ సంక్షేమ పథకాలు మనం ఉపయోగించుకున్నాం, ఏది కావాలని మీరందరూ కూడా దాన్ని సద్వినియోగం చేసుకున్నారని కోరుకుంటూ మరొకసారి మా ప్రజలకు, అంటే అర్బన్ ప్రజలకు ఎటువంటి ఇబ్బంది కాకుండా, ఎటువంటి సమస్య లేకుండా, ఇప్పుడు లేట్ స్టార్ట్ అయింది మనకి పోవడం జరిగింది. 1 o'clock అయిపోయింది, లేట్ స్టార్ట్ అయిన 1 hour ఎక్స్టెండ్ చేయమని చెప్పడం కూడా జరిగింది. కనుక ప్రజలందరూ కూడా ఈ కేంద్ర ప్రభుత్వం సంక్షేమ పథకాలు వినియోగించుకోవాలని కోరుకుంటూ భారత్ మాతాకి జై.
స్వావలంబన చెందిన దేశంగా వలసవాద జాడలను లేకుండా చేస్తాము. మన వారసత్వాన్ని జరుపుకుంటాము. ఏకత్వాన్ని బలపరుస్తాము. మరియు మన దేశాన్ని కాపాడే వారి పౌరులుగా మా విధులను బాధ్యతతో నిర్వహిస్తాము. జై హింద్. ఆ తర్వాత మళ్ళీ మీకు ఈ బుక్లెట్స్ బ్రోచర్స్ అన్ని కూడా ఇస్తాం. యథాస్థానంలో మీరు అందరూ కూడా సీట్లలో కూర్చోవాలండి. ప్లీజ్ కూర్చోవాలి, అందరూ కూర్చోవాలి. కొంచెం మీకు వచ్చే అవసరం లేదు సార్. కొద్దిగా మైక్ కింద పెట్టండి. అదే నా ముంగడ ఒక ముద్రా లోన్ సంబంధించి లబ్ధి పొందిన మరో బెనిఫిషియర్ వినోద్ కుమార్ గారిని మాట్లాడుతున్నారని కోరుతున్నాము. వచ్చినట్టు దత్పాలన గారికి, ఇక్కడికి మేనేజర్ గారికి, బ్యాంక్ సిబ్బంది వారికి అందరికీ నమస్కారం. ఇక్కడ 5 lakhs లోన్ శాంక్షన్ అయింది. శాంక్షన్ అయింది. కోడలు వినోద్ కుమార్ వ్యాపారం చేసుకుంటా అంటే ముద్రా లోన్ అప్లై చేసుకుంటే 5 లక్షల రూపాయలు శాంక్షన్ అయింది. ఎన్ని రోజులు పట్టింది? వారం రోజులు. అంతకుముందు లోన్ కావాలంటే నెలల తరబడి అయ్యేది. ఎవరు ఇచ్చారు? మోడీ వారికి ధన్యవాదాలు. చాలా ఈజీ ప్రాసెస్. మనకి ఏది వికసిత్ భారత్ ద్వారా మనకి ఏం ఎంప్లాయ్మెంట్ ఉంది ఏంటి అందరూ కూడా మరొకసారి మీ అందరికి రిక్వెస్ట్ చేస్తా ఉన్నా. ఈ సంక్షేమ పథకాలు అందరూ కూడా సద్వినియోగం చేసుకోవాలని కోరుకుంటాం. भारत माता की जय। भारत माता की